కృష్ణతేజ గారు, చెప్పాలి సురేష్ గారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి అంటుంది, మ్మ్. బీజేపీ ఏమో ఇటు అంటది, అటు ఇటు. అసలు ఏ పార్టీ ఏంటి? నో, పెద్ద మనం గడబడబడాల్సిన అవసరం లేదు సురేష్ గారు. ఇక్కడ పాయింట్ వెరీ క్లియర్. ఎవరికి బి టీం, ఎవరికి సి టీం అని. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పడం జరిగింది. గతంలో టిఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2019 దాకా ఎలా ఉంది, 2019 నుంచి 2023 దాకా ఎలా ఉంది, ప్రజలను విశ్లేషించమన్నాడు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మా ప్రధాన శత్రువు అని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎట్లయితే మనం నమ్మబలుకుతుందో, వీళ్ళే డిమానిటైజేషన్ అప్పుడు, వీళ్ళే జిఎస్టీ అప్పుడు గత పర్యాయంలో ఎట్లా చేసింది, తర్వాత 2019 తర్వాత ఎప్పుడైతే క్రూషియల్ బిల్స్, ఎప్పుడైతే సిఏ, ఎన్ఆర్సి లాంటి బిల్లులు వచ్చినప్పుడు ఎట్లా వాకౌట్ చేసింది, ఎట్లా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏ రకంగా లాలూచీతోని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఉందో రాహుల్ గాంధీ గారు ప్రజలను ఆలోచించమన్నారు. ఎందుకంటే కవిత గారి ఎపిసోడ్ తర్వాత మీరు చూశారు, రాత్రికి రాత్రి బండి సంజయ్ గారు, ఎవరైతే కవిత గారు తెల్లారి అరెస్ట్ అవుతుందన్నారో ఆమె అరెస్ట్ కాకపోగా ఆయన రాత్రి మారిపోయినాడు. ఎందుకు మారిపోయినాడు, దానికి ఒక సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఎవరు కూడా సాటిస్ఫాక్టరీ సమాధానం. ఆలోచించమన్నాడు. కాళేశ్వరంలో అవినీతి ఏదైతే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం కలిపితే ఇవాళ మిత్తిలతో సహా 1,69,000 కోట్లు తెలంగాణ సమాజం నెత్తి మీద పడింది. దీంట్లో 1,60,000 కోట్ల నిజంగా అవినీతి జరిగింది, కాస్ట్ ఎస్కలేట్ అయింది. దాంతో పాటు వడ్డీ రూపంలో కట్టడం జరుగుతుంది, వాళ్ళ అన్యాయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టడం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ సమాజం మీద 1,00,000 కోట్ల అదనపు భారం పడింది. నివేదిక ప్రకారమే దీనిపైన సమగ్రమైన విచారణ, దీనిపైన సమగ్రమైన నివేదిక అవసరం అని చెప్పి, ఆవశ్యకత ఉందని చెప్పి ఆలోచించుకోమని చెప్పడం జరిగిందని ఆటోమేటిక్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యక్ష ఎగ్జాంపులే, దీనికి బలం చేకూర్చేటట్టు లక్ష్మణ్ గారు, మన రాజ్యసభ ఎంపీ, మన తెలంగాణ సమాజం నుంచి ఏకైక రాజ్యసభ ఎంపీ బీజేపీ నుంచి ఎవరైతే ఉన్నారో ఆయన లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం పైన చేయమని చెప్తే దానిపైన ప్రధానమంత్రి గారు మౌనం వహిస్తూ ఉంటే అది ఇంకా అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఒక రకంగా కవిత గారి ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాము, అది కోట్లలో నాంతుంది. ఒక సంవత్సరం పాటు మీ మీడియాకి అంత ఏ పని లేకుండా తెల్లారి అరెస్ట్ ఇప్పుడే అది అయిపోతుంది అని చెప్పి 100 కోట్లు తినేసిందని చెప్పినారు. ఇవాళ ఎవరు మౌనం వహిస్తున్నారు ఆ ఎపిసోడ్ పైన, కోర్టులో ఉందని. ఒకవైపు ఇప్పుడు ఇవాళ వచ్చేసేసి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అందరు బహాటంగా వచ్చి మొన్నటిగా మాట్లాడినారు. ఇప్పుడు లేఖలు రాసిన దానిపైన ఇవాళ ఎవరెవరు మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా, ఇవాళ ప్రధానమంత్రి గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శించి ఒక ధైర్యం చేయలేకపోతున్నారు. దీన్ని మేము విశ్లేషించుకోమంటున్నాం. ఇది మేము నిజాం వరంగల్లో ఎక్కడైతే నిజంగా ఇవాళ గిరిజన యూనివర్సిటీ కేటాయించినారో మీరు చూడండి, అక్కడ ముఖ్యమంత్రి గారు సభ పెడతారన్నారు కానీ గిరిజన యూనివర్సిటీ ప్రస్తావన ఉండటం లేదు, ప్రధానమంత్రి కౌంటర్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఏమన్నారు, మాకు స్థలం ఇవ్వలేదు. కృష్ణతేజ, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా.